ముందుగా అందరికీ నాణాల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నాణాల దినోత్సవం. సో నాణాలు అనేవి భారతదేశ సామ్రాజ్యానికి, భారతదేశ ఒక వైభవానికి ప్రతీకగా నిలుస్తాయని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారనమాట. సో మొట్టమొదటిగా భారతదేశంలో నాణాలు ఎవరు ఉపయోగించారు? ఎందుకంటే పూర్వపు కాలంలో వస్తు మార్పిడి విధానం అనేది ఉండేదన్నమాట. సో వస్తువు అంటే ఎవరికి అవసరమైన వస్తువు ఒక ఇంటి దగ్గర తీసుకొని వాళ్ళకు అవసరమైన వస్తువును ఈ ఇంటి నుంచి ఇచ్చేదన్నమాట. దీన్ని వస్తు మార్పిడి విధానం అంటారు. సో ఈ వస్తు మార్పిడి విధానాన్ని క్రమంగా పోగొట్టి ఈ నాణాల విధానాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో భారతదేశంలో ఏ రాజులు మొట్టమొదటిగా నాణాలను ప్రవేశపెట్టారని చెప్పి తెలుసుకున్నట్టయితే మహాజనపద రాజ్యాలు అంటే మగధ, అవంతి, కోసల, ఉజ్జల ఈ రాజ్యాలు ప్రజలు మొట్టమొదటిగా నాణాలు ఉపయోగించారని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారు. సో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే వెండి నాణాలను వీళ్ళు ఉపయోగించడం జరిగిందనమాట. సో తర్వాత కూడా బంగారు నాణాలు ఎవరు ఉపయోగించారు? సో భారతదేశంలో బంగారు నాణాలు కూడా చాలామంది రాజులు ఉపయోగించడం జరిగింది. సో మొట్టమొదటిగా చెప్పాలంటే కుశాల వంశీయుడైన కనిష్కుడు ఈ బంగారు నాణాలను ఉపయోగించేదని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారు. మరియు ఇండో గ్రీకు పాలకులు కూడా ఈ బంగారు నాణాలు ఉపయోగించారని చెప్పి చరిత్ర చెప్తుందన్నమాట. ఆ తర్వాత మౌర్య వంశస్థులు కూడా బంగారు నాణాలు వాడారని చెప్పి చెప్తుంటారు. సో ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యుడు, బింబిసారుడు మరియు అశోకుడు. సో వీళ్ళ కాలంలో ఎక్కువగా వెండి నాణాలు ప్రాచుర్యంలో ఉండేది. కాకపోతే ఏంటంటే వీళ్ళు బంగారు నాణాలు కూడా వాడారని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారనమాట. సో ఈ విధంగా ఏ రాజ్యాలు అయితే వెండి నాణాలు కానీ, పంచమార్కు లోహ నాణాలు కానీ, బంగారు నాణాలు కానీ, సో ఈ విధంగా భారతదేశ రాజ్యంలోని రాజులు ఈ నాణాలు ఉపయోగించేదన్నమాట. సో ఆ తర్వాత ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రావడం జరిగిందో అప్పటి నుంచి 1779 అంటే ఫస్ట్ అప్పటి నుంచి పేపర్ కరెన్సీ కూడా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఈ నాణాలు ఈరోజు నాణాల దినోత్సవం సందర్భంగా, ఎందుకంటే ఈ నాణాలు అనేవి అప్పట్లో ఆ రాజ్యం ఎలా ఉండేది, ఆ రాజ్య సౌభాగ్యం ఎలా ఉండేది, సో వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి మనము ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది రాజులు నాణాలపై సూర్యుడు బొమ్మ కానీ, వృక్షం బొమ్మ కానీ, సో వీణ వాయిస్తున్న బొమ్మ కానీ, సో ఎవరికి రాజులైతే ఏదైతే ప్రాచుర్యం ఆ రాజ్యంలో ప్రాచుర్యం ఉంటుందో అట్లాంటి వాటిని ఈ నాణాలపై ముద్రించి ఈ వారసత్వంగా తెలియాలనే ప్రయత్నం ఆ రాజులు చేశారని చెప్పాలి. సో మనం చాలా మందిని చూసినట్టయితే ఈ చంద్రగుప్తులు కానీ, గుప్తులు అయితే పర్టికులర్గా ఈ బంగారు నాణాలు వాడారని చెప్పి చరిత్రకారులు చెప్తుంటారనమాట. ఎందుకంటే గుప్తుల కాలంలో ఈ రాజ సౌభాగ్యం అనేది చాలా వెల్లువిరిసిందని చెప్పి, అందులో పర్టికులర్గా ఆ నాణాలు కూడా చాలా వ్యవస్థీకృతంగా చాలా అందంగా ఉండేదని చెప్పి చాలామంది చరిత్రకారులు తన బుక్స్లో రాశారనమాట. సో ఈ విధంగా ఆ తర్వాత ఇంకా శాతవాహనులు కానీ, తర్వాత విజయనగర సామ్రాజ్యం కానీ, సో వాకటికులు కానీ, ఇట్లా ప్రతి ఒక్క రాజులు తమ కాలాల్లో ఈ నాణాలను, వెండి నాణాలను కానీ, బంగారు నాణాలను కానీ వివిధ రకాల సందర్భాల్లో వాడడం జరిగిందనమాట. సో ఈ నాణాలు అనేవి భారతదేశ చరిత్రకు ఒక సజీవ సాక్ష్యంగా నిలిచాయని చెప్పాలి. సో అందుకని చాలామందికి ఒక హ్యాబిట్ ఉంటుంది అనమాట. సో పురాతన కాయిన్ను వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టైనా కొని వాళ్ళు సేకరిస్తుంటారు అనమాట. ఇట్లాంటి హ్యాబిట్ నేను కూడా చాలామంది దగ్గర చూశానమాట. సో ఈ నాణాలు అనేది ఒక చరిత్రకు ఒక సాక్ష్యంగా, ఒక సజీవ సాక్ష్యంగా నిలబడడం జరిగిందనమాట. సో అందుకనే చాలామంది ఈ నాణాలు ఒకటి దొరికిందంటే అది పురాతన, అంటే ఎవరైనా సరే ఏదైనా పురాతన నాణాలు దొరికితే అది ఖచ్చితంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు వెళ్ళాల్సి ఉంటుంది. సో
వాళ్ళకు అప్పగించాల్సి ఉంటుంది. ఎందుకంటే దానిపై పూర్తిగా పరిశోధన చేస్తారనమాట. సో ఇది ఏ కాలం నాటి నాణాలు, వాళ్ళు ఎలా ఉపయోగించారు, దీనిపై వాళ్ళ ఇంపార్టెన్స్ అంటే వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు. సో కొందరు సంగీతానికి ప్రాధాన్యత ఇస్తుంటారు, కొందరు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తుంటారు, కొందరు గోవులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. సో ఇలా ఆ రాజుల కాలంలో వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తే ఆ ప్రాధాన్యతను ఖచ్చితంగా ఈ నాణాలపై ముద్రించడం అనేది అప్పటి నుంచే వచ్చిన ఆనవాయితీగా మనము అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పటికి కూడా మనము నాణాలపై మనం చూస్తుంటాం అన్నమాట. గొప్ప గొప్ప జాతీయ నాయకులు సుభాష్ చంద్రబోస్ కానీ, మహాత్మా గాంధీ కానీ, డాక్టర్ అంబేద్కర్ కానీ, సో ఇట్లాంటి నాణాలపై పర్టికులర్గా వాళ్ళ పేరుపై నాణాలు తీస్తుంటారు. సో వాళ్ళ ఫొటోస్ను నాణాలపై ముద్రిస్తుంటారు అనమాట. సో ఇది ఏంటంటే ఒక సజీవ అంటే పురాతన రాజుల కాలం నాటి పాలనకు ఒక సజీవ సాక్ష్యంగా ఈ నాణాలు నిలుస్తాయని చెప్పి ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఈ సందర్భంగా మనము ఈ నాణాలను బట్టి మన పురాతన భారతదేశ చరిత్ర అనేది ఎంత గొప్పదో అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే కనిష్కుడు బంగారు నాణాలు వాడాడు, ప్లస్ గుప్తులు బంగారు నాణాలు వాడారు, ప్లస్ మౌర్యులు బంగారు నాణాలు. నేను ఇక్కడ మన భారతదేశ చరిత్రను చూస్తే చాలామంది బంగారు నాణాలు వాడారనమాట. బంగారు నాణాలు మరియు వెండి నాణాలు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పురాతన కాలంలో భారతదేశం ఎలా సౌభాగ్యంగా విలసిల్లిందో మనము ఒకసారి ఆ నాణాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట.